నేను మీ స్వాతి, ఉస్మానియా యూనివర్సిటీ. రీసెంట్గా ఒక నెల రోజుల నుంచి చూస్తుంటే ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానళ్ళలో కావచ్చు, ఒక రకమైనటువంటి ప్రమోట్ చేస్తున్నటువంటి కొన్ని వీడియోస్ బయటకు వస్తూ ఉన్నాయి. ఆమె ఎవరు అంటే మాధవీలత కొంపెల్ల అనేసి రీసెంట్గా ఆమె పేరు మీద మాధవీలత సైన్యం అని కూడా ఏర్పడడం జరిగింది. ఆమె ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడుగుతున్నటువంటి కొన్ని ప్రశ్నల ద్వారా సమాధానం ఏం చెప్పిందంటే, ఖచ్చితంగా కంటెస్ట్ చేసే అవకాశం వస్తే ఎంపీగా కంటెక్ట్ చేస్తాను అని చెప్పి, సంప్రదాయ ధర్మాన్ని, నేను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నానని చెప్పి ఇండైరెక్ట్ గా ఆమె మోదీ గారిని, అమిత్ షా గారిని అపర నిస్వార్థులని, వారు అసలు సీట్లు ఇట్లా డబ్బులకు అమ్ముకునేటువంటి వ్యక్తులు కాదని, వాళ్ళు దేశాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చారని చెప్పి, అసలైన బీజేపీ అంటే ఏంటో నాకు తెలుసు అని, ప్రజలకు తెలియకపోతే తెలుసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇండైరెక్ట్ గా ఆమె ఏం చెప్తున్నారంటే, బీజేపీ నుంచి నేను కరెక్ట్ గా ఎంపీకి కంటెస్ట్ చేయబోతున్నాను అని చెప్తున్నారు. ఇక్కడ ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే, బిఫోర్ ఆ 1 month కు ముందు ఎక్కడా కూడా ఆమె రాజకీయాలలో లేదు, ఎక్కడా కూడా. అంతకు ముందు ప్రజల్లో అస్సలు లేదు. ఉండుంటే ఆమె ఏం చెప్తున్నారంటే, ఓల్డ్ సిటీలో నేను సీతారాముల యాగం చేసిన అప్పుడే నన్ను ఎవరేం చేయలేకపోయారు, ఇప్పుడు కూడా నేను అవకాశం వస్తే అక్కడి నుంచే కంటెస్ట్ చేస్తా అంటుంది. అబ్జర్వ్ చేసినంత వరకు మనం చూస్తే ఎక్కడా కూడా ప్రజల్లో లేనటువంటి ఒక మహిళ సనాతన ధర్మాన్ని పాటిస్తే వ్యక్తిగతంగా పాటించుకోవచ్చు, దానికి ఎవరు అతీతులు గారు. ధర్మం అందరికీ ధర్మమే, కానీ దాన్ని అనుకూలంగా మార్చుకొని దాని ద్వారా నేను పార్టీలోకి వచ్చి, నేను పార్టీలకు రావడం వేరే విషయం, ఎంపీగా కంటెస్ట్ చేస్తాను, ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి ఒక రకమైనటువంటి ర్యాపోతో ఆమె ప్రమోట్ చేసేటువంటి ఛానళ్లకు డబ్బులు పడేసి నెల రోజుల నుంచి ఆమె ఇంటర్వ్యూలు విరివిగా చేస్తూ ఉన్నారు. అంతకుముందు ఆమె ఎవరో జనాలకు తెలియదు, దాని తర్వాత తెలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ముక్కు ముఖం తెలియని వాళ్ళందరూ బొట్టు పెట్టుకొని చీర కట్టుకొని వస్తే వాళ్ళకు ఎంపీ టికెట్స్ ఇస్తారా? ఇక ప్రజాస్వామ్యంలో ప్రజలను పాలించేటువంటి హక్కు ఇంత దుర్భరంగా తీసుకుంటారా? ఇంత ఈజీగా అంటే ఎవరైనా రావచ్చా, ఎవరైనా పోవచ్చా? వాళ్ళు ప్రజల్లో ఉన్నది ఎంత, వాళ్ళకు ప్రజా సమస్యల పైన ఉన్న పట్టేంటి, ప్రజలపైన ఉన్న అవగాహన ఏంటి, స్థితిగతులేంటి? సనాతన సంప్రదాయం అనేది ఒక అర్హత కాదు రాజకీయాలలోకి రావడానికి కానీ, లేకపోతే ఎంపీ సీటుకి కంటెస్ట్ చేయడానికి కానీ. అటుపోతే ఆ బరలక్క విషయం లాగా అయ్యేటట్టున్నది కథ. ఆమె కూడా అంటే నిరుద్యోగుల తరపున అన్నట్టు ఎవరు పడితే వాళ్ళు అసలు డబ్బులు ఉంటే డబ్బులు పడేయడం, ఛానళ్ల ద్వారా ప్రమోట్ కావడం, ఎంపీకి కంటెస్ట్ చేస్తా, ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేస్తా. భారత రాజకీయ వ్యవస్థను ఎంత దిగజారుస్తున్నారంటే, ఈరోజు పార్టీల పరంగా వాళ్ళ సిద్ధాంతాలను వాడుకుంటున్నారా, లేకపోతే నిజంగా వెనకాలండి నడిపిస్తున్నటువంటి శక్తులు ఉన్నాయా అని కూడా ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. అమ్మా, ఇక్కడ ఏ విషయంలో కూడా ఎవరి మీద ఎలాంటి ఉద్దేశం పెట్టుకొని ఇవన్నీ మాట్లాడట్లేదు. కట్టుబొట్టు సాంప్రదాయం అనేది చాలా వ్యక్తిగతం. ఆ వ్యక్తిగతాన్ని రాజకీయంగా తీసుకుపోవడానికి ఎలాంటి యూట్యూబర్స్ కానీ, యూట్యూబ్ ఛానళ్లు కానీ పైసలు తీసుకొని పనిచేయకండి. జనాల్లోకి ఎప్పుడైనా జనాలని పరిపాలించే వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని, దేశ సమగ్రతని కాపాడడానికి రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళను కనీసం ప్రజా సమస్యల మీద అవగాహన కలిగి ఉండి, డబ్బులుంటే సరిపోదు, అవగాహన ఉండాలి. ప్రజా సమస్యలు వాళ్ళకు ఉన్నటువంటి ఇదేంటి, స్థితిగతులేంటి, దాని మీద పట్టు ఉండాలి. అంతేగాని మీరెందుకు పోటీ చేయకూడదు, మీరు ఇంత దైవిక శక్తి కలిగి ఉన్నారు కదా, ఇట్లున్నారు కదా, మీరు సంప్రదాయాన్ని పాటిస్తున్నారు, ధర్మబద్ధంగా ఉన్నారు కదా, మీ వైపు ధర్మం ఉంది కదా, మీరు నిలబడండి అని అన్నారంట ఆమెతోనెవరో. మరి అన్న వాళ్ళు ఎవరో కానీ ధర్మాలు, సనాతన సంప్రదాయాలు, కట్టుబొట్టు ఇవన్నీ అర్హతలు కాదండి. భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగం ప్రకారం కొన్ని విధి విధానాలు ఉన్నాయి. వాటి ద్వారా ముందుకొచ్చి నేను కంటెస్ట్ చేస్తా అంటే ఓకే, కానీ దానికి ఎవరు అతిథులు గారు. కానీ నేను సంప్రదాయాన్ని పాటిస్తా, నేను బొట్టు పెట్టుకుంటున్నా, నేను పట్టు చీర కట్టుకుంటున్నా, నేను ఒక మహిళని అని ముందుకు ఇట్లా ఈ విధంగా ప్రమోట్ అవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. ఎంత దుర్భరమైనటువంటి ఆలోచనలతో ఈ రోజు రాజకీయాలు కొనసాగుతా ఉన్నాయంటే, చాలా ముందు భవిష్యత్ తరాలను రాజకీయాల్లోకి రావడానికి భయమేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఈమె ఎవరో తెలియదు, ఒక నెల ముందు ఆమె ఎవరో తెలియదు. కొన్ని ప్రముఖ ఛానళ్లలో ఇంటర్వ్యూస్ రాగానే అవి ఎట్లా ఇంటర్వ్యూ చేశారు, ఏ సేవా రంగంలో ఎంత విశిష్ట సేవ చేశారు, ఆ సేవలు ఏంటివి, వాటి ద్వారా ప్రమోట్ చేసుకోవాలి కదా, వాటి ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి కదా. ఏంటి దౌర్భాగ్యం? ఎవరినని విమర్శిస్తాం, ఎవరినని ఎదుర్కోగలుగుతాం? ఒకరిని ఇద్దరినైతే ఎదుర్కోగలుగుతాం. ఇలాంటి వాళ్ళు కుప్పలు తెప్పలుగా వస్తూ ఉన్నారు. ఇది ఎంత యూట్యూబ్ ఛానళ్లలో అయితే సోషల్ మీడియాలో ఘోరంగా వైరల్ అవుతున్నటువంటి ఇంటర్వ్యూస్ ఉన్నవి, షార్ట్స్ ఉన్నవి. ఏ ఉద్దేశంతో పెడుతున్నారు, ఎన్ని పైసలు తీసుకొని ఉంటారు, పైసలు ఉంటే రాజకీయాల్లోకి రావాలి అనేటువంటి థాట్ కల్పిస్తా ఉన్నారు పిల్లలకి. ఇప్పుడు చదువుకునేటువంటి ఎవ్వరు కూడా రాజకీయాల్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. ఎందుకు కారణం ఏంటి అంటే, ఇది పైసలు ఉంటేనే రాజకీయం చేయాలి, దాని ద్వారానే ప్రమోట్ అవుతా ఉంటాం. ఇవన్నీ
ఆ ఒక ఆలోచనలను నూరిపోసే దిశగా కూడా వీళ్ళందరూ వచ్చి అపహాస్యం పాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, దానికి విలువనిచ్చి నడుచుకోవాలనేటువంటి విధి విధానాలను ఎవ్వరూ పాటించట్లేదు. ఓల్డ్ సిటీ నుంచి పోటీ చేస్తాం, ఒక పార్టీ నుంచి పోటీ చేస్తామని చెప్పి ఆ సిద్ధాంతాల మీద నడుస్తూ ఉన్నామని చెప్పి ముందస్తుగా వాళ్ళకు వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం ఏందండి? ప్రజాస్వామ్యంలో ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యల మీద పోరాడాలి, వాళ్ళకు ఒక నమ్మకం కలగాలి, ఇవన్నీ జరగాలి కదా. ఎవరంతటా వాళ్ళు గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు వచ్చి పరిపాలించడానికి భారత రాజ్యాంగంలో ఉన్న విలువలేంటి, ఆ విలువలకు ఇచ్చేటువంటి విలువేంటిది, ఈ నైతికత ఏంటిది, ఇదంతా ఇట్లా జరుగుతా పోతా అంటే ఏదో కుప్పదొడ్డిలాగా తయారవుతా ఉన్నది దేశం అంతా కూడా. దయచేసి ఇలాంటివి జరగనీయకండి. మీరు ఆ జరిగేటువంటి మీరు ఉన్నటువంటి ఆ వ్యక్తిగతానికి మేము కూడా మీ ధర్మానికి దండం పెడతాం, కానీ దయచేసి చిల్లర రాజకీయాలు మానుకోండి. మిమ్మల్ని చూసి ఇంకొకరు తయారు కాకుండా చూడండి.